ముఖ్యంగా సర్వే సత్యనారాయణ గారు అని అంటే, సరే మీరు కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా 2 సార్లు చేశారు. అయినప్పటికీ మీ పేరు అనగానే ఒక సినానిమస్ అంటే సోనియా గాంధీ గారికి చాలా సన్నిహితులు అనేటువంటిది ఒకటి రాజకీయ వర్గాల్లో కానివ్వండి. అసలు మీరు కూడా ఎప్పుడు మాట్లాడినా కూడా వారి పేరు ప్రస్తావించకుండా అసలు ఏ అంశాన్ని మీరు మాట్లాడరు. ఏంటి అసలు అంటే సోనియా గాంధీ గారితో మీకున్నంత అనుబంధం ఏంటి? అంటే మీరు ఒక అమ్మ అంటూ ఉంటారు, అమ్మగారు అమ్మ అంటూ ఉంటారు. ఏంటి వారితో మీ అనుబంధం? సోనియా గాంధీ గారికి నాకు అంత సాన్నిహిత్యం ఎందుకు అన్నప్పుడు, సోనియా గాంధీ గారిని నేను ఒక పాలిటీషియన్ లాగా చూడలేదు ఎప్పుడు కూడా. అమ్మగారు అనే పిలుస్తా. ఎందుకంటే అమ్మగారు అని తెలుగులో పిలుస్తారా? ఆమెను మేడమే అంట, కానీ ఎక్కడ మాట్లాడినా బయట ఎక్కడ వారిని రెఫర్ చేస్తున్నప్పుడు అమ్మగారే అంట. సోనియా గాంధీ అనా, సోనియా గాంధీ గారు అనా. మాజీ అనరా? అక్కడ మాజీ కూడా కాదు, ఇంగ్లీష్లోనే మాట్లాడతాం మోస్ట్లీ, నాట్ హిందీ. ఓకే, మేడం అంటారు. మేడం మేడం అనే మాట్లాడతాం. అయితే ఆమెను ఒక అమ్మలాగా భావిస్తాను నేను. ఎందుకంటే ఈ ప్రపంచంలో నాకు జన్మనిచ్చిన నా తల్లి నా సొంత తల్లి అయితే, నాకు రాజకీయ పునర్జన్మనిచ్చిన తల్లి సోనియా గాంధీ గారు. నేను ఎమ్మెల్యే 85, 89 ఉంటి. అంతకుముందు గవర్నమెంట్ సర్వీస్లో ఉంటి 13 సంవత్సరాలు. ఎమ్మెల్యేగా చాలా గొప్ప పేరు తెచ్చుకున్నా, బాగా పనిచేసిన, పేద అట్టడు ఉన్న సమాజం ప్రజల గురించి పోరాడిన. అది కొంచెం నచ్చలేదు, నాకు టికెట్ లభించలేదు. మళ్ళీ 89లో 89 to 2004 వరకు పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉండింది నాకు. నేనే గెలుపు గుర్రాన్ని, నాకే టికెట్ ఇవ్వాలి ఏ పార్టీ వాళ్ళు చూసినా. కానీ టికెట్ ఇచ్చేందుకు కూడా వెనుకాడదురు, భయపడదురు. ఓకే. దాంట్లో 15 సంవత్సరాలు నేను పొలిటికల్గా అన్ఎంప్లాయిడ్గానే ఉంటి. ఆఫ్టర్ ఎ గ్యాప్ ఆఫ్ 15 years ఐ కుడ్ రీఎంటర్ పాలిటిక్స్ లాగా ఉండింది. పాలిటిక్స్లో ఉన్నా కానీ పదవులు రాలేదు. ఓకే. ప్రజలకు సేవ చేస్తూ ఉన్నా, ప్రజలకు అందుబాటులోనే ఉన్నా. సోషల్ వర్క్ పార్టీ పరంగా కూడా మీకు గుర్తింపు పెద్దగా లేదు. పార్టీ పరంగా లేదు అన్నప్పుడు సోనియా గాంధీ గారి దృష్టిలో నేను పడ్డా. ఓకే. అప్పుడు అమ్మగారు నాకు టికెట్ ఇచ్చింది. నేను అడిగింది ఎమ్మెల్యే మాత్రమే. కంటోన్మెంట్కు ఎమ్మెల్యే చేసింటి, మళ్ళీ ఎమ్మెల్యే ఇస్తే చాలనుకో. బట్ వారు ఏమన్నారంటే, ఐ వాంట్ యూ ఇన్ పార్లమెంట్ అన్నారు. సిద్దిపేట ఇస్తా కంటెస్ట్ చేయమన్నారు. సిద్దిపేట ఇచ్చింది, గెలిచిన. 1.5 lakh votes మెజారిటీతో గెలిచిన. కాబట్టి ఆఫ్టర్ ఎ గ్యాప్ ఆఫ్ 15 years ఐ కుడ్ రీఎంటర్ పాలిటిక్స్. అంటే మీ అంతటా మీరే వారి దృష్టిలో పడ్డారా, లేకపోతే ఎవరైనా మీ గాడ్ ఫాదర్స్? నాకు గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు, నేనే ఆమెతో ఇంటరాక్ట్ అయ్యి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుండి కష్టపడుతున్నా, ఎప్పుడు ఆమెను కలుసుకునే భాగ్యం కలగలే. ఏదో ఢిల్లీలో ఉన్న పెద్దలను, లేకపోతే ఇక్కడ గాంధీ భవన్లో ఉన్న పెద్దలను, ఇట్లాంటి వాళ్ళనే కలిసి నేను నా కాలయాపన జరిగిందంత. ఓకే. కానీ నేను ఒకరోజు అనుకున్న, సోనియా గాంధీ గారిని నేను డైరెక్ట్ కలవడం బెస్ట్ అని. అమ్మగారిని పోయి కలిసినప్పుడు ఆమెతో మాట్లాడితే ఆమె ఇంప్రెస్ అయింది నన్ను చూడగానే. ఓకే. అనేక విషయాలు చర్చించింది నాతో, అనేక విషయాలు నేను చెప్పిన. అప్పుడు 2004 ఎన్నికలకు ముందు అప్పుడు నాకు టికెట్ ఇచ్చింది, పార్లమెంట్ కంటెస్ట్ చేయమన్నది. కాబట్టి 15 సంవత్సరాల తర్వాత ఐ కుడ్ రీఎంటర్ పాలిటిక్స్, ఒక హోదాకు రాగలిగాను. సో మళ్ళీ అదొక పునర్జన్మనిచ్చింది. అంటే నన్ను కన్న తల్లి నా సొంత తల్లి అయితే, నాకు రాజకీయ పునర్జన్మనిచ్చిన నా తల్లి సోనియా గాంధీ గారు అని. అందుకే ఆమెను ఒక తల్లిలాగా భావిస్తా. నా ప్రవర్తన, నా మాట విధానము, ఆమెతో ఉన్న చనువు, ఇవన్నీ కూడా ఆమె కూడా నాకు అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఓకే. ప్రతి విషయంలో నాతో చర్చించడము, నన్ను నమ్మడము. నేను చాలా అవుట్ స్పోకెన్, ఉన్నట్లు చెప్తా. అది మంచి అనిపించని, చెడు అనిపించని, అబద్ధాలు మాట్లాడేది లేదు, ఎక్కువగా చెప్పేది లేదు. కానీ కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీకి అవసరమయ్యే విషయం, సోనియా గాంధీ గారికి పనికొచ్చే విషయం మాత్రమే నేను మాట్లాడతాను. మిగతా నా సొంత లాభం గురించి